రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ ఆదేశాల మేరకు ప్రారంభించిన అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం మెదక్ జిల్లాలో ప్రారంభమైంది. జనవరి 13 నుంచి 24 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజున కూల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతన్శెట్టిపల్లి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. చిన్న నిర్లక్ష్యం కుటుంబాలను శోక సముద్రంలోకి నెట్టివేస్తుందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ వినియోగించాల్సిందేనని సూచించారు. హెల్మెట్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. దానివల్ల చాలా వరకు సర్వైవ్ యాక్సిడెంట్ అయినా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడతాం. కాబట్టి అది చూసుకోండి. ఇంకో డ్రంక్ అంటే పెట్టుకోవాలి చేయొద్దు. డ్రంక్ చేసి డ్రైవ్ చేయొద్దు. డ్రంక్ చేసి వెళ్తే అర్థం కాదు, మీకు ఎట్లా పోతారో ఎటు పోతారో అర్థం కాదు, ఏమొస్తున్నాయో కూడా గుర్తించలేదు. కాబట్టి అది కూడా డేంజర్. 2 నెంబర్ 3 ర్యాష్ నడపడం, స్పీడ్ నడపద్దు. ఎక్కడ పోయినా కూడా మనం ఎప్పుడు నడిపినా కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. బండి ఏమైనా కారు కానీ టూ వీలర్ కానీ నువ్వు నడిపినావంటే కంట్రోల్ చేయాలి. సడన్ వస్తూనే ఉండాలి, కంట్రోల్ చేస్తూ ఉండాలి. అంత స్పీడే ఉండాలి. అంతేగాని మన చేతులు లేనట్టు స్పీడ్ ఉంటే అది ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ చూసి ఇప్పుడు మనకు ఎట్లా ఇంతకుముందు ఎట్లుంటే మనకు పూర్వకాలం తెలుసు అందరికీ. పూర్వకాలంలో కలరా అని వచ్చేది. కలరా మసూచి దత్తరం వచ్చి ఐడియా ఉందా? దత్తరం వచ్చి ఊళ్ళే కొట్టుకుపోయి చచ్చిపోయేటోళ్ళు. అవునా? ఇప్పుడు అదంతా పోయింది. మొత్తం టెక్నాలజీ పెరిగింది, దాని సైంటిఫిక్ పెరిగింది, మెడికల్ పెరిగింది. దాంతో అవన్నీ రావట్లేదు. ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ గత